బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సిట్ కస్టడీ ఇవాళ కూడా కొనసాగబోతోంది. నిన్న కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ మొదటి రోజు విచారణ జరిగింది. A1 నిరంజన్ రెడ్డితో లావాదేవీలు ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయనే ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. డిఎస్పీ రామాంజనేయులు 30 ప్రశ్నలు వేయగా ఒక్క ప్రశ్నకు కూడా కాకాణి సమాధానం చెప్పలేదు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కాకాణిని విచారణ చేయబోతున్నారు పోలీసులు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఎంపీ మాగుంట ఫోర్జరీ సంతకాలతో అనుమతులపై ప్రశ్నలు వేసినా పెద్దగా లాభం లేకపోయింది. తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు అని దాటవేత సమాధానాలే కాకాణి చెప్పారు అని తెలుస్తోంది. కాకాణి విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కాకాణి దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు రాలేదు అన్నట్టే తెలుస్తోంది. పోలీసులు ఏం చేయబోతున్నారు? కాకాణి ఎటువంటి సమాధానం చెప్పలేని సందర్భంలో రోహిత్, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా గ్రావెలు తరలించేందుకు మాగంటి శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారన్నటువంటి ఆరోపణల పైన ముత్తుకూరు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలో దీనికి సిట్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఈ సిట్ అధికారులు కూడా మొన్న 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి వద్ద ఇటు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇరువైపుల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ యొక్క ప్రభుత్వ తరపు ప్రాసిక్యూషన్ అయితే 7 రోజుల కస్టడీ అడగడం జరిగింది. అయితే న్యాయమూర్తి మటుకు 2 రోజులు మాత్రమే కస్టడీ ఇవ్వడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 11 గంటల సమయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిని సెంట్రల్ జైలు నుంచి ఈ యొక్క సిట్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఇటు A1 ఈ కేసులో A1 గా నిరంజన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో A1 నిరంజన్ రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు నిరంజన్ రెడ్డి వచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం, స్టేట్మెంట్ ప్రకారం కూడా నిన్న A1 గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డితో ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఎంత జరిగాయి అన్న ప్రశ్నలతో పాటుగా కాకాణిని చిట్టు డిఎస్పీ రామాంజనేయులు 30 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ అన్ని ప్రశ్నలకు కూడా, ఈ 30 ప్రశ్నలకు కూడా ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదనేది కూడా ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం. మరోవైపు ఈ యొక్క సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఇటు ఫోర్జరీ సంతకం పైన ఉన్నటువంటి అనుమతుల పైన కూడా ఈ ప్రశ్నలు అడిగినట్టు నేపథ్యంలోనే ఈ యొక్క సిట్ అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్క నోరు మెదపనట్టు కూడా మరో పక్క తెలుస్తా ఉంది. అయితే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, మా న్యాయవాదిని అడగండి అనే సమాధానాలతోనే నిన్నంతా కూడా దాటవేసినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు న్యాయమూర్తి 2వ రోజు విచారణ కూడా అలాగే కొనసాగితే పోలీసులు తమ విచారణలో ఏదైనా వ్యూహాన్ని కన్ఫ్రంటేషన్ చేయడం కానీ, డాక్యుమెంట్స్ ముందు పెట్టడం, లేదంటే గత నిందితులను తీసుకుని వచ్చి ఎదురుగా కన్ఫ్రంటేషన్ చేయడం లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉందా? లేదు మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉందా? ఏదైతే సిట్టు దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోనే నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించడం జరిగింది. ఆధారాలన్నీ కూడా ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది దగ్గరే ఈ యొక్క ఆధారాలన్నీ ప్రవేశపెట్టి ఆ కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క గ్రావిలు, ఈ ఫోర్జరీ సంతకం సంబంధించినటువంటి ఆధారాలన్నీ వారి ముందు పెట్టి ఈ 30 ప్రశ్నలు కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ 30 ప్రశ్నలతో పాటుగా ఈ యొక్క A1 నిరంజన్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం సంబంధించినటువంటి ప్రశ్నలతో నిన్నంతా జరిగింది. అయితే ఈ రోజు కూడా మరోసారి మరికొన్ని ఆధారాలతో కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా విచారించనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి న్యాయమూర్తి ఇచ్చినటువంటి కస్టడీ పూర్తవుతుంది కాబట్టి సాయంత్రం మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మళ్ళీ కస్టడీ కోరేటువంటి అవకాశాలు కూడా తెలుస్తా ఉన్నాయి. మరో పక్క కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే 4 రిమాండ్లలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఈ అక్రమ మైనింగ్ కేసులో కూడా కస్టడీ తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేదు అనేది మటుకు తెలుస్తా ఉంది. రోహిత్. రైట్ సురేంద్ర.